ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకి నూతన సంవత్సరం ఉగాది ఫలితాలు గనక చూసుకున్నట్లయితే మనం ఉగాది అనగానే పంచాంగం తీసుకొని చూసుకుంటాం. పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉందని దాన్ని బట్టి ఈసారి ఇలా ఉందా అని తెలుసుకుంటాం. అయితే మనకు ఒకవేళ బాగా తక్కువగా ఉంది ఆదాయము అన్నప్పుడు అయ్యో ఎలాగని బాధపడతాం. కానీ ఎక్కడా కూడా అవి కేవలం బేసిక్ వరకే, మనం దాన్ని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అలాగే నవనాయక ఫలితాలు ఏమిటి, మీకు ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యభుజ అవమానాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఏ విషయాల్లో మీరు ఎలా ఉండాలి అనేటువంటి సూచిస్తుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే మిథునం రాశిలో గురువు. అయితే మనం ముందుగా ఈ ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్లయితే 8 ఆదాయము, వ్యయం 11. సో ఇది మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 1 అయితే అవమానం 7. ఇప్పుడు ఆదాయం 8 అంటే ముందుగా మనకి మరి ఇది నిజంగానే 8 ఖర్చు అవుతుందా అంటే ఇక్కడ మనం గ్రహస్థితి చూసుకోవాలండి. 12వ స్థానంలో ఏ గ్రహాలు లేవు ప్రజెంట్. కాకపోతే ఒక్కటేంటంటే కొంచెం ఏప్రిల్ మే మాసాల్లో కాస్త 2-3 గ్రహాలు వచ్చి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే మాసాల్లో ఎక్కువ ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గురువు 2వ స్థానంలో జూన్ నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఆదాయ స్థానాన్ని గురువు ఎలాగో పెంచుతాడు. ఎంత ఈ లగ్నానికి పాపైనప్పటికీ గురువు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు. ఆ గురువు యొక్క రాశిలో శని రాహులు ఉన్నారు కాబట్టి కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో తెలియని చిన్న మనస్పర్ధలు కూడా వస్తాయి. గురువు ఎంత ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నప్పటికీ గురువు యొక్క రాశుల్లో శని ఉండడము, శని యొక్క రాశుల్లో రాహు ఉండడం మూలంగా చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఈ విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే గురుగ్రహంతో పాటు శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీకు ఈ లగ్నంలో రాహు ఉన్నందుకు ప్రస్తుతం ఈ ఆదాయ వ్యయాల గురించి మనం చెప్పుకున్నాము. ఇక రాజ్యపూజ్య అవమానం చెప్పుకొని మిగతా విషయాలు చెప్తాను. రాజ్యపూజ్యము, అవమానము. రాజ్యపూజ్య స్థానంలోని అవమాన స్థానంలో శనికేతులు ఉన్నారు కాబట్టి మీరు ఉలబలు నువ్వులు ఎంత దానం ఇస్తూ ఉంటే అవమానం చాలా మటుకు తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. రాజ్యపూజ్యం ఏమో పెరుగుతుంది, అవమానం తగ్గుతుంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మిథునం వారికి ఎప్పుడైతే గురువు రాశిలో వచ్చి కూర్చున్నాడో పార్ట్నర్స్తోని లేదా వివాహ సంబంధించినటువంటి అంశాలలోని కాస్త ప్రభావం అనేటువంటిది పార్ట్నర్స్, జీవిత భాగస్వామి, వివాహం చేసుకుందాం అనేటువంటి విషయాల్లోని కాస్త దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త నవంబర్ వరకు ఏదైనా అగ్రిమెంట్స్, కొన్ని ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయాలు, ఎందుకంటే రవిరాశిలో ఉండే కేతువు కాబట్టి ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేనట్లయితే ఏదైనా కొత్త కోర్స్ చేయడానికి ఈ సంవత్సరం, ఈ పరాభావనామ సంవత్సరంలో జూన్ లోపల చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. దానికి బాగుంది. మరియు సంతానం పొందడానికి, వివాహం చేసుకోవడానికి కూడా జూన్ లోపల చాలా 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 అనుకూలంగా ఉంది. ఇక జాబ్ సంబంధించిన విషయంలో జాబ్లు వస్తాయి కాబట్టి జాబ్లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. కొత్త టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకునేటువంటి స్థితి ఉంది మీకు ఇప్పుడు. అదేవిధంగా ఈ రాశి నుంచి 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది పితృదోష సంబంధించిన విషయాలు, అంటే గోచారంలో పితృదోషం ఏర్పడింది కాబట్టి అమావాస్య వచ్చినప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు. అమావాస్యకి పితృదేవతల కోసమని మీరు స్వయం పాకము ఇవ్వండి, ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాసుల వారికి ప్రధానంగా ఎప్పుడైతే ఈ రాహు 9లో ఉన్నాడో వీలైనంత మటుకు క్షేత్ర దర్శనాలు
మీరు దుర్గా ఆలయాలకు వెళ్ళడం, పితృదేవత సంబంధించిన చేసుకోవడం, గయలాంటి వెళ్ళి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా పితృశాంతులు చేసుకోవడం చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. చిన్న చిన్న జాబులే 2 జాబులు చేయాల్సిన పరిస్థితి రావడం, అలాగే కొంచెం చేస్తున్న ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్, దశమంలో శని ఉన్నాడు కాబట్టి జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఇక మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి, గోవులకు బెల్లం తినిపిస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు, దీనివల్ల దేశకాల పరిస్థితులు ఎటువంటి ఉంటాయి అనేటువంటిది పంచాంగంలో ఉంటుంది. అయితే కొన్ని శుభగ్రహాలు రాగానే అద్భుతం అనుకోవడానికి లేదు, ఎందుకంటే శుభగ్రహాల యొక్క రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం చూసుకోవాలి. నవనాయక నిర్ణయాలు కనుక చూసుకుంటే ఈసారి రాజు గురువు అయ్యాడు. గురువు రాజు అయినందుకు అందరూ ఏమనుకుంటా, అబ్బాయి ఇంకేంటి అసలు అద్భుతం, ఆధ్యాత్మికంగా అసలు ఎక్కడికో వెళ్ళబోతుంది ప్రపంచం, ధర్మబద్ధమైన దీంట్లోకి వెళ్ళబోతుంది అనుకుంటున్నా. కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకు? గురువు చూడ్డానికి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు, కానీ దాని వెనకాతలు ఉండే గ్రహాల స్థితిని మనం గమనించాలి. ఎప్పుడు కూడా శని ఉన్నాడు, శని యొక్క దృష్టి గురువు చూస్తున్నాడు, శని యొక్క రాశిలో రాహు. ఇది చూడ్డానికి అక్కడ గురువు ఉన్నాడు, కానీ శని రాహు ఎనర్జీస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే మనం గతంలో ఆల్రెడీ ఈ శని ఇక్కడ ఎంటర్ అయినప్పుడే చెప్పాం, లాస్ట్ ఇయరే, పీఠాధిపతులకి ఇబ్బంది, సనాతన ధర్మ సంబంధించిన విషయాలకి ఇబ్బంది, ఆధ్యాత్మిక మార్గాల్లో గురుస్థానాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా కొంతవరకు ఎక్కడో దగ్గర ఏదో రూపంలో లీక్ అవుతుంటాయి కొన్ని విషయాలు, దాని మూలంగా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇది మరి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందా? కాబట్టి కంటిన్యూ అవుతుంది, కాబట్టి చాలా 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 కేర్గా ఉండాలి. ఏది ముఖ్యంగా పీఠాధిపతులు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారు, సాధనలు చేసుకునేటువంటి వారు, అంటే ఎక్కడో వీళ్ళ తప్పు లేకపోయినా ఏదో ఒక పుకారు, వీళ్ళ మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం, లేదా వీళ్ళే మాట ఏదో తప్ప ఒక మాట అనడం, అలా అనమాట. ఒక మాయలాగా నడుస్తూ ఉంటుంది అంతా కూడా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారము? సింపుల్, ఏమి లేదు. గురువు శని రాహువుల చేత ప్రభావితం అవుతున్నాడు కాబట్టి అందరూ కూడా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే మేము ఇంకొంచెం ఏమైనా చేసుకోగలమా, హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. అలాగే కొంచెం ఈ గురువు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెక్యులర్ భావాలు బాగా విపరీతంగా పెరుగుతాయి సొసైటీలో. సెక్యులర్ భావాలు చాలా అది తప్పని నేను చెప్పట్లే, అది ఆ సెక్యులర్ భావాల రూపంలో మాయలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం అనేటువంటిది అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఒకే దీంట్లో ఉండాలనేది చాలా మంచిది. కానీ ఆ రూపంలో, ఆ మాయలో, ఆ యొక్క విషయంలో మేము సెక్యులర్ సంబంధంగా మేము మంచి చెప్తున్నాం అనే దాంట్లో కుట్రలు కూడా ఉంటాయి. ఇది జరగబోయేది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈసారి మంత్రి కుజుడయ్యాడు. మంత్రి కుజుడున్నప్పుడు ఎలా ఉంటుందంటే, కుజుడు అంటే ఫైటింగ్, అంటే ఎంతసేపు ఆలోచన ఎలా వెళ్తుందంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా కొంచెం చిన్నది అవ్వగానే ఏముంది వేసేద్దాం, బాంబు వేసేద్దాం. అదేదో సినిమా కొన్ని ఉంటాయి చూడండి, గన్ పట్టుకొని వాడిని వేసేస్తాడు, ఇది వేసేస్తాడు. మంత్రి అయినప్పుడు ఆలోచన విధానం అంతా కూడా బాంబు వేసేస్తే అయిపోతుందిగా, కొంతమందిని పంపించి పేల్చేస్తే అయిపోతుందిగా, కొంతమందిని అక్కడ అటాక్ చేస్తే అయిపోతుందిగా, ఈ రకంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే నిర్ణయం అనేటువంటిది యుద్ధ సంబంధంగానే ఉంటుంది, కానీ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితిలో ఉండదు మంత్రి కనుక కుజుడైనప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇక సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఇక్కడేమో మంత్రి కుజుడయ్యాడు, సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు అన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లల తత్వం. అంటే ఏమిటి? ఈ యుద్ధ సంబంధించిన విషయంలో అనుకోండి, సెక్యూరిటీ సంబంధించిన విషయంలో అనుకోండి, చంద్రుడు చంచల కారకుడు. అప్పుడే ఒక రకమైన దీంట్లో ఏది చిన్నపిల్లలు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేంటి, సైన్యము లేకపోతే ఆర్మీ, ఈ టెర్రరిస్టులను ఏదైనా అనుకోండి, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారేమిటి అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో. ఇవన్న ఈ పరాభావ నామ సంవత్సరంలో, విశ్వవసు అయిపోయి పరాభావం రాబోతుంది కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ విశ్వవసు నామ సంవత్సరంలో దాని ప్రభావం వచ్చేసింది, ఎందుకంటే గురువు రాశుల్లో ఉండే శని రాహుల వల్ల. రైట్. ఇక సస్యాధిపతి అంటే కాప్స్. మనకి
శని అయ్యాడు ఈసారి. ఏమిటండి మరి శని అయితే మరి పంటలు పండుతాయా పండవా అంటే వర్షాలు చక్కగా పడతాయని ఉంది. ఎందుకు అంటే మేఘాధిపతి చూసుకున్నట్లయితే చంద్రుడు అయ్యాడు కాబట్టి వర్షాలు చక్కగా పండుతాయి. రసాధిపతి రవి అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే శస్యాధిపతి శని అయ్యాడో లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి సార్, వాటికి బాగుంటుంది. మిగతా విషయాలకి ఈ శని అయినందుకు క్రాప్స్కి కాస్త రైతులకి ఒక్కోసారి, ఎందుకంటే శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, గురువు యొక్క రాశుల్లో ఉన్నాడు కాబట్టి కొన్ని అబ్నార్మల్గా పెరిగేవి. అంటే అలాగా ఇంత గుమ్మడికాయ రావాల్సిందే ఇంత గుమ్మడికాయ రావడం, లేకపోతే వస్తే డబల్ పంట ఒక రైతుకి, లేదంటే అసలు ఏమీ పండకుండా ఉండడం. ఒక విచిత్రమైనటువంటి విషయాలు మనం చూస్తాం కాప్స్లో. అలాగే కాప్స్ సంబంధించిన విషయంలో కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ సంబంధించిన బాగా ఎక్కువగా పెరుగుతాయి కాప్స్. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యము. ఈ ఆర్గానిక్ ముసుగులో కూడా కొంతమంది ఆర్గానిక్ చేయకపోయినా ఆర్గానిక్ చేస్తున్నాము అనేటువంటి దీన్ని కాస్త తీసుకెళ్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకోటి ఏంటి, ఈ సైన్యాధిపతి చంద్రుడు అయినందుకు చంద్రరాశిలో గురువు ఉంటూ ఈ శని రాహుల యొక్క ప్రభావం ఉన్నందుకు కొన్ని దేశాల మీద కొన్ని దేశాలు అప్పుడు నాగసాకి, హీరోసీమ నాగసాకి మీద వేసినటువంటి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేయడము, అలాంటి కొన్ని సంఘటనలు జరగడము అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. రైట్. కాబట్టి ఏంటంటే ఈ రైతులు ఏదైనా సరే లాంగ్ టర్మ్గా ఉండేటువంటివి, అలాగే వీలైనంత మట్టుకు గోమూత్రము, గోవు యొక్క ఇవి ఉంటుంది పేడ, కాబట్టి గోమలము, గోమూత్రము, వీటికి సంబంధించినటువంటి వాడడం వల్ల వీళ్ళు చాలా మటుకు కాపాడబడతారు రైతులు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ క్రాప్స్ మీద ఇది చేయండి. ఇక ధాన్యాధిపతి బుధుడయ్యాడు. బుధుడైతే ఎలా ఉంటుందంటే ధాన్యం యొక్క బిజినెస్లు బాగా పెరుగుతాయి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు ఎవరెవరైతే జాబులు చేస్తున్నారో ఇవన్నీ కాదు, మనం ఒక పొలం కొనుక్కుందాం, మనం చక్కగా పంట వేసుకుందాం. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు ఆగిపోయాను అనుకుంటేది భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీకు రాబోయే 3 yearsలో మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. రాబోయే 3 సంవత్సరాలు అన్ప్రెడిక్టబుల్. ఏమిటి అసలు మనం 3 కోట్లకు వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు నేను 30 కోట్లు చెప్తున్నారేంటి అనే స్టేజ్కి వెళ్ళబోతుంది రాబోయే 3-4 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి మీకు 4 డబ్బులు ఉంటే భూమి కొనుక్కోండి, నా మాట వినండి. అబ్నార్మల్గా పెరగనుంది, అబ్నార్మల్గా. ఇవాళ అయితే మనం లాస్ట్ టైం సిల్వర్ అబ్నార్మల్గా పెరుగుతుందని చెప్పుకున్నాం ప్రిడిక్షన్స్లో ఒక 6 నెలల క్రితం. అలాగే సిల్వర్ ఎలా అయితే పెరిగిందో ఈ భూములు కూడా అబ్నార్మల్గా పెరగనున్నాయి. ఫ్లయింగ్ కార్స్ రానున్నాయి ఫ్యూచర్లో. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మనిషి ఒకటే అయిపోతుంది. సిటీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 10 నిమిషాలు వెళ్ళిపోతాడు కారులో, సిటీలో దగ్గరలో ఉన్నా అదే టైం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లయింగ్ కార్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో, ఎందుకంటే ఈ రవాణా సంస్థ కారకుడు చంద్రరాశి, గురువు ఎక్కడైతే ఇప్పటికి వస్తున్నాడో ఈ శని రాహులు ఎక్కడైతే ఉందో ఫ్లయింగ్ కార్స్ సంబంధించినటువంటి మరింత ఇంప్రూవ్మెంట్స్, డ్రోన్ టెక్నాలజీ ఇంకా చక్కగా ఇంప్రూవ్ అయ్యి దాని యొక్క విషయంలో మనం అనేకమైనటువంటి ఇది చూడబోతున్నాము. అయితే ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు బిజినెస్ అంటే ఈ క్రాప్స్ కొన్ని విషయాల్లో దెబ్బతినడం వల్ల రేట్లు బాగా పెరుగుతాయి. చాలామంది ఈ బిజినెస్లోకి ఎక్కువ మంది వచ్చేస్తారు. ఏది ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ మనం చూస్తున్నాం, ఏఐ ప్రభావం చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏమిటి, ఎవర్ గ్రీన్ ఏంటి, ఏ రిప్లేస్ చేయండి ఏదైనా ఉందంటే ఫుడ్డే. ఫుడ్ని ఏ రిప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఆకలి ఇంకేదో అదేదో ఆదిత్య 369 సినిమాలో లాగా అదేదో ఒక క్యాప్సిల్ వేసుకుంటే వాడు కూడా నిండి పేస్ట్ వస్తే చెప్పలేం. కానీ కాబట్టి ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు ఈ ధాన్యాల మీద రేట్లు కానివ్వండి, ఈ ధాన్య సంబంధించిన బిజినెస్లు కానివ్వండి విపరీతంగా పెరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే అర్ఘ్యాధిపతి చంద్రుడు అయితే వర్షాలకు సంబంధించినటువంటిది. సో వర్షాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, బాగానే పడతాయి. అందులో ప్రధానంగా మీకు ఈ వర్ష సంబంధించినటువంటివి కొంచెం లాంగ్ టర్మ్ వర్షాలు అంటే ఏంటి, ఒక రోజులో ఆగిపోదు, రోజుల తరబడి వర్షాలు కురుస్తుంటాయి చూసారా, అటువంటి వర్షాలు మనం ఈ సంవత్సరం చూస్తాము.
అంటే ఏమిటి, ఏదో ఒక రోజు 2 రోజులు పోవడం కాదు. వారం రోజులు ముసురు పట్టిందండి, 10 రోజులు ముసురు పట్టింది, 15 రోజులు ముసురు పట్టింది. అయ్య బాబాయ్ ఏమిటిది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, దీనికి రీజన్ ఏమిటి? అర్ఘ్యాధిపతి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది మనం చూస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రోజుల తరబడి ఉంది ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు, వర్షం అంటూ ఉంటాం. అలా రోజుల తరబడి వర్షం కురిసినటువంటి రోజులు మనం చూడబోతున్నాం. ఇక మేఘాధిపతి, మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు మేఘాధిపతి అయితే ఏమవుతుందంటే, బాగా ఎండ ఉందండి, సడన్గా మేఘాలు వచ్చేస్తాయి. సడన్గా ఇంత మేఘాలు ఉన్నాయి కదా, ఇంక పెద్ద వర్షం రాబోతున్నాం కదా, సడన్ మొత్తం మేఘాలను వెళ్ళిపోతాయి. అంటే చరకారకుడితో మేఘాధిపతి కనెక్ట్ అయ్యాడు. చరకారకుడితో కనెక్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే, ఇంకేంటి అసలు 4 రోజులు అసలు వార్తల్లో చెప్పేశారు, ఇంకెటు వెళ్ళడానికి వెళ్ళలేదనగానే మొత్తం మేఘాలు వెళ్ళిపోతాయి. అసలు విపరీతమైన ఎండలు ఉన్నాయండి, ఏమిటంటే అర్థం కావట్లేదు, మేఘాలు వచ్చి వర్షం పడిపోతాయి. అలా ఉంటుంది మేఘాధిపతి చంద్రుడు అయినప్పుడు. ఇక అదేవిధంగా రసాధిపతి, రసాధిపతి రవి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, రసాధిపతి రవి అయినందుకు ముఖ్యంగా చాలా మంచి విషయాలు సొసైటీలో ఒక సిస్టమేటిక్ ఫామ్ అయ్యేటువంటి విషయాలు కూడా జరగనున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నీరసాధిపతి గురువు అయ్యాడు. మళ్ళీ అంటే రాజు గురువు, నీరసాధిపతి గురువు. నీరసాధిపతి గురువు అయినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా జనాలకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఈ ఆధ్యాత్మిక రంగం విషయంలో. అంటే ఏంటి ఒక అయ్యగారు ఏమో ఇలా అంటున్నారు, ఒక పీఠాధిపతి ఏమో అలా అంటున్నాడు, ఇంకో అతను ఇలా అంటున్నాడు, అసలు ఏమిటి రా బాబు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి, అంటే నేనేది పాటించను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాడు జూపిటర్ అయినారు నీరసాధిపతి. అలాగే సెల్ లెవెల్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం, జీన్స్లో అంటే మనకి చూడండి ఒక్కోసారి సెల్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇందాక అనుకున్నాం, ఈ యుద్ధం వల్ల కూడా నీరసాధిపతి గురువు అయినందుకు, రాజు గురువు అయినందుకు జన నష్టం కూడా జరగనుంది. మరి ఏం చేయాలి? దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పఠనం చేయడం, అంటే దత్త వైభవం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించింది కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం కానీ చేస్తూ ఉంటే, రాజు గురువయ్యాడు, నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి మనకి ఎక్కడా కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం ముఖ్యంగా చేస్తూ ఉండాలి. అయితే ఈ కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాడో, మనకి గురువు కేతువు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకవైపు ఈ పీఠాధిపతి గొడవలు ఎక్కువైపు ఒకవైపు అవుతుంటాయి, ఒకవైపు సాధనా మార్గంలో అద్భుతమైన దీంట్లోకి వెళ్ళే ఇది కూడా ప్రారంభం అవుతుంటుంది. ఒకవైపు అంటే సాధనలు విపరీతమైన చేసేయడం, కొంతమంది ఈ సాధనలు ఏమి లేవని, అంటే మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం గురువైనందుకు ఆధ్యాత్మికం అనేటువంటిది ఎన్ని పుంతలు తొక్కాలో, ఎన్ని మార్గాల్లోకి వెళ్ళిపోవాలో, ఎంత డిఫరెంట్ కల్చర్స్ రావాలో, ఎన్ని డిఫరెంట్గా చూడాలి, ఎప్పుడూ చూడనంత విధంగా మనం చూస్తాము. ఇక ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, జాతకం తెలియదండి, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ అప్పులు ఉన్నాయి, ఓం అప్రనాయ నమః చేసుకోండి. లేదు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి. అలా కాదు, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. అలా కాదండి, నాకు ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఈ రకంగా మనం యూట్యూబ్లో ప్రతి నామానికి అర్థము భావన చెప్పాను, చూడండి, చేసుకోండి. అమ్మవారిని నమ్ముకున్నట్లయితే అమ్మవారే మిమ్మల్ని ఒక సొంత తల్లి, కన్న తల్లి ఎలా చూసుకుంటుంది, ప్రతి జీవికి కూడా అలా చూసుకుంటుంది. శ్రీమాత్రేయ నమః.